ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనము ఎప్పుడును మనకు ఎక్కడైతే లవ్ మిస్ అవుతుందో ఆ ప్రేమ అనేది అందరికీ కావాల్సిందే. సో అది ఎప్పుడైతే మిస్ అవుతుందో ఎవరి లైఫ్లో అయినా దాన్ని మనము తినడం పైన అండ్ లేడీస్ ఏం చేస్తారు, షాపింగ్ పైన పెట్టడం జరుగుతుంది. ఒకటి తినడం పైన లేకుంటే షాపింగ్ పైన, ఎందుకంటే అది ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, హస్బెండ్ వైఫ్ గొడవ చేసుకున్నారు. సో గొడవలో హస్బెండ్ తిట్టారు వైఫ్ని. తిట్టిన తర్వాత వైఫ్ ఏం చేస్తుంది, తనకు ఆ ల్యాక్ ఆఫ్ లవ్ ఫీలింగ్ రావడంతో తను ఏం చేస్తుంది, ఆ లవ్ని ఫీల్ చేసుకోవడానికి, అంటే దిస్ ఇస్ సైకాలజీ. సో దాన్ని ఫీల్ చేసుకోవడానికి ఏం చేస్తుంది, ఫుడ్ని తినడం జరుగుతుంది. ఒకటి షాపింగ్ లేక ఫుడ్. సో ఆ ఫుడ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూనే మనకు ఐస్ క్రీమ్ కనిపిస్తుంది, చాక్లెట్ కనిపిస్తుంది, దాన్ని తినడం వల్ల హ్యాపీనెస్ వస్తుంది. సో హ్యాపీనెస్ అనేది ఫీల్ చేసుకోవడం, మిస్సింగ్ లవ్ని ఫీల్ చేసుకోవడం. అలాగే కూడా మనకు ఎవ్రీ టైం రిలేషన్షిప్లో ఇలా అయినప్పుడు, మిస్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏదైతే మనకు అవైలబుల్ ఉన్నాయో దాంతో కంప్లీట్నెస్ చేసుకోవడం, ఆ మిస్సింగ్ పార్ట్ ఆఫ్ లవ్. సో ఇలాగే మనకు గ్యాదరింగ్స్, సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు అందరూ పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు మనము అందులో భాగంగా సోషల్ గ్యాదరింగ్లో ఉండాలి అని అంటే మనము కూడా పిజ్జా తినాల్సిందే. అప్పుడు మాత్రమే మనం గ్యాదరింగ్లో పార్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఆ ఫీలింగ్ టుగెదర్నెస్ రావాలి అని అంటే మనం ఖచ్చితంగా దాన్ని తీసుకొని తినాల్సిందే. ఇలా మనము సైకాలజీలో బిలాంగింగ్, మిస్సింగ్ ఇవన్నీ ఫీల్ చేసుకోవడానికి మనము ఫుడ్ తీసుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే మనకు ఆల్కహాల్ అడిక్షన్లో ఉంటారో, స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉంటారో, వాళ్ళు ఆల్కహాల్ తీస్తారు. అంటే ఎవ్రీ టైం స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి సొల్యూషన్స్ దొరకక వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకు స్ట్రెస్ అనేది కంప్లీట్లీ రిలీఫ్ వస్తుంది. వెదర్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఆర్ నాట్ సాల్వ్డ్, బట్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది అండ్ వాళ్ళు పడుకోవడం జరుగుతుంది. సో ఇలా ఎవ్రీ టైం స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు. ఇలా హెల్త్ డిటియోరేట్ అవుతుంది. సో యాక్చువల్ సైకాలజీ ఆఫ్ హెల్త్లో దిస్ ఈజ్ నాట్ రైట్. సో మిస్సింగ్ ఎక్కడ ఉందో దాన్నే ఫీల్ చేయాలి, కానీ ఇంకొక చోట దాన్ని ఫీల్ చేసుకోవడం వల్ల దిస్ ఇస్ నాట్ రైట్. సో దిస్ ఈజ్ అ సైకాలజీ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అందరికీ. దీన్ని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ మనం హెల్తీగా తయారవడం జరుగుతుంది. సో ఈ సైకాలజీకి పట్టుకొని మనకు మార్కెటింగ్ కంపెనీస్ కూడా బాగా తయారయ్యాయి. సో ఆఫర్స్ పెట్టడము, దీన్ని ఇంటి వరకు మనకు డోర్ డెలివరీ ఇవ్వడము మిస్సింగ్ ఫీలింగ్లో. సో ఇలాంటి మనకు చాలా అవకాశం ఉంది కాబట్టి మనము మార్కెటింగ్ కంపెనీస్ మార్కెటింగ్ చక్కగా చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాయి. అండ్ మనము ఎమోషనల్లీ పూర్ ఎమోషన్స్ని అవి గ్రాప్ చేసి మనం ఇంకా వీక్గా అన్హెల్దీగా తయారు చేస్తున్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు అని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదములు. డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి, సైనింగ్ ఆఫ్.